రైట్. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిదా లేదా పెరిగింది అంటే ఇక్కడ సున్నా మిస్ అయింది. వ్యతిరేకత పెరిగింది అనుకునే వాళ్ళు ఇక్కడ, వ్యతిరేకత పెరగలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందా లేదా, వ్యతిరేకత పెరిగింది అనుకునే వాళ్ళు ఇక్కడ, వ్యతిరేకత పెరగలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయం తెలియంది. జగిత్యాల ప్రాంతంలో మొత్తం వ్యతిరేకత ఉంది. ప్లానింగ్ లేని సీఎంకు ఈ పరిపాలన ఈ వ్యవహారాలు తెలివి. ఆయనకు తెలిసిన రంగం వేరే. ఈయనకు అంత శక్తి కూడా లేదు. వట్టిదే డైలాగ్ అంతే. మోహన్ బాబు తరీకలో ఉంటాయి డైలాగులు, కానీ పని ఉండదు ఏమో. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందా లేదా, ఏం రుణమాఫీ గురించి మాట్లాడాలి. నూటికి 80% మంది వ్యతిరేకత పెరిగిందని చెప్తా ఉన్నారు. ఇక ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు చాలా అద్భుతాలు చూస్తాం. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి పెట్టిండు, అయిపోయింది. మళ్ళీ కూడా ఓటేయకుండా నేను కాంగ్రెస్ అని కాదు, అదో పార్టీనా, నేను పక్కా బీఆర్ఎస్. పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి డంప్యార్డ్ సమస్యపై తనను కలిసిన గ్రామస్తులపై ఎమ్మెల్యే మండిపాటు. ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. నా వ్యాఖ్యలు వక్రీకరించారని ఎమ్మెల్యే. వాళ్ళు వచ్చారు వీళ్ళు డంప్యార్డ్ వాళ్ళు వచ్చారు. గూడెం మైపాల్ రెడ్డి ఓపెన్గా చెప్పేసిండు కాంగ్రెస్ పార్టీని దౌడల పార్టీ అని చెప్పేసిండు. వాళ్ళు డంప్యార్డ్ మా తాన పెట్టొద్దని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఇగో అధికార పార్టీని ఇటు రండి భాయ్ సాబ్. ఎవరు మాట్లాడేది, ఎవరు ఏం జరిగింది భాయ్ సాబ్? ఈయన ఏమన్నాడు గూడెం మైపాల్ రెడ్డి అన్న? మేము నల్లవల్ల అన్న, మాది మన గుమ్మడిదల్ల మండలం, సంగారెడ్డి జిల్లానన్న. అయితే మేము దాదాపు 30 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తున్నామన్న. డంపింగ్ యార్డ్ మా ప్రాంతంలో వేయొద్దు, మేము పంటలు వండే భూములు ఉన్నాయి, మేము దాని మీదనే వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి, మేము రైతులుగా మేము బ్రతకలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి మేము రిలే నిరాహార దీక్ష చేస్తుండే. మా దగ్గరికి ఎన్నడూ కూడా గూడెం మైపాల్ రెడ్డి గారు మా దగ్గర రాలేరు. రాకపోతే ఒకసారి చెప్పొద్దాం, వెళ్ళొద్దాం అనే ఉద్దేశంతో మా గ్రామ జేఏసీ అలాగే మండల జేఏసీ అక్కడున్న యువకులు, రైతులు, మహిళలము వెళ్ళడం జరిగిందన్న. సాయంత్రం 4 గంటలకు ఆ టైం అని ఇచ్చిండు. ఇస్తే మేము వెళ్ళినాము. వెళ్ళి అప్పటి నుండి 7:15 దాకా వెయిట్ చేసామన్న. 7:15కి వచ్చిండు. వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఏదైతే మండల జేఏసీ చైర్మన్ జైపాల్ రెడ్డి సార్ అని ఉన్నాడు, ఆయన స్కూలు ప్రిన్సిపాల్. ఆయన ఏమని అడిగిండంటే, సార్ మేము దాదాపు 29-30 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము, జేఏసీ పెట్టుకున్నాము. ఈ విషయంలో మీరే కాపాడాలన్నా, ప్రభుత్వం దృష్టికి మా సమస్య తీసుకుపోవాలి, మేము ఆవు బతుకుల మధ్య ఉన్నట్టుంది మా పోరాటము, మీరు సాయం చేయాలన్నా అని చెప్పని అన్నాడు. ఇన్ని రోజులకు ఆ భయం వచ్చేది. మీరు జేఏసీ వేసుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, నాకు చెప్పాలి కదా, అంతా మీ ఇష్టమేనా? ఈరోజు వచ్చి ఎక్కడెక్కడ తిరిగి ఈరోజు వస్తే ఎట్లా లెక్క అని అన్నాడు. అంటే అట్లా అనకండి అన్న అని అంటే, పెద్దోళ్ళు ఎక్కడ పోయారు అని చెప్పని అన్నాడు. అంటే అట్లా అనకండి అన్న, వాళ్ళని అంతా కోఆర్డినేషన్ చేయడానికి కూడా ఇంత టైం పట్టింది. 14-15 రోజులే అంతా ఒక పార్టీలు మొత్తం ఒక తాటిపైకి వచ్చి చేసి నిర్మాణం చేసుకోనికి ఇంత టైం పట్టింది. మా చావు బతుకుల మధ్య సమస్యలన్నా మీరు అట్లా అనకండి, మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకోండి, డంపింగ్ యార్డ్ ఆపండి అని అంటే, అరే నీకెందుకు రాబోయి, ఊకో నువ్వు సప్పుడుదేక, సస్తే దావంది, సచ్చడోడు దస్తాడు, బతికేటోడు బతుకుతాడు అనే మాట మన మైపాల్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ను అన్నాడు. అన్న తర్వాత మా దాంట్లోకించి ఏదైతే మనం వెళ్ళిన నల్లవల్లి గ్రామం నుండి జేఏసీ సభ్యులు వెళ్ళినామో, మా దాంట్లో నుండి ఒకరు లేచి, అన్న దయచేసి మీ కన్న తండ్రి ఎక్కడ అనుకొని వచ్చినామన్నా, మీరు అట్లా మాట్లాడకండి అనే మాట మాట్లాడితే, ఆగురా బై
అని చెప్పని అన్నాడు. అనగానే మా దాంట్లోకి ఇంకో మహిళ లేచి కన్న తండ్రి లేకడన్నా ఏడ్చుకుంటూ మాట్లాడింది. మా అన్న వాళ్ళ మమ్మీ మాట్లాడింది, ఏడ్చుకుంటూ మాట్లాడింది. అన్న కన్న తండ్రి లేకడన్నా, మీ పిల్లలు ఎక్కడ మేము, మీరు అట్లా అనకండి అన్న, మేము 1-2 ఎకరాల భూములు ఉన్నాయి, మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నామన్నా, పక్కనే డంపింగ్ యార్డ్ వేస్తే మేము ఏ విధంగా బతకాలన్నా, ఒక్క అధికారి వస్తలేడు మా దగ్గరికి, ఎవ్వరు వస్తలేరు, మీరే మా కన్న తండ్రి ఎక్కడన్నా వచ్చినామన్నా అని చెప్పానంటే, ఊకో అమ్మ ఊకో, రాజకీయం చేస్తుర్రా, 100 కోట్లోడు ఏడికి పోయిండు, 200 కోట్లోడు ఎక్కడ పోయిండు, మిమ్మల్ని ముందు వచ్చి రాజకీయం చేస్తుర్రా, ఊకో నువ్వు అని అన్నాడు అన్న. అనగానే ఆమె అక్కడతోటి ఆమె అయిపోయిన తర్వాత మన ఫస్ట్ సురేష్ మాట్లాడిండు. చెప్పు సురేష్. ఆయన మాట్లాడేది యాక్చువల్ ఏమైందంటే ఒక అతను మా దాంట్లోకి లేచి అడిగిండు, ఏమనంటే మీరు అధికార పార్టీలు ఉన్నారు కదా, మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి. అదే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అయిపోయింది, దాని పని అయిపోయింది, మన లిమిట్ దాటిపోయింది, అది ఆగదు అని అన్నాడు. అంటే మీరు అధికార పార్టీలు ఉన్నారు, ఇప్పటికి అయిపోలేదన్న, మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి అని అన్నాడు. అంటే అప్పుడు ఈ మాటలు మాట్లాడండి. ఇంకా మాకు ఎన్ని రోజులకు వస్తారా, అది కాదు ముందే రావచ్చు కదా. కాదు అధికార పార్టీలో లేనని చెప్పిండా. ఆ మాట చెప్తాడు కరెక్ట్. ఏందనంటే ఏమన్నాడు, ఒక్కడే ఇదే మాట అన్నాడు అన్న, పార్టీ నేను పక్కా బీఆర్ఎస్ అనే మాట్లాడిండు గట్టిగా. ఏమన్నాడంటే ఏదైతే మా దాంట్లోకి వచ్చిన సభ్యుడు ఏమని అడిగిండు, అన్న మీరు అధికార పార్టీ, మీరు చేతిలో లేదని మాట్లాడుతున్నారు కదా, చేతిలో లేదని అంటారు, మీరు అధికార పార్టీ అన్న, మీతో అవుతుంది, మీ చేతుల్లోనే ఉందన్న, మీరు మాకు చెప్పండి ఇప్పటివరకు మీ దగ్గర రాంది, మాకు తప్పైంది క్షమించుండి అన్న అని అంటే ఏమన్నాడంటే అది లవడాల పార్టీ, నేను పక్కా బీఆర్ఎస్ రాబోయి అని చెప్పన్నమాట మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ, ఈయన కాంగ్రెస్ అన్న అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా అని చెప్పి అన్నమాట. మా దాంట్లోకి అన్న మనిషికి ఆ మాట మాట్లాడాడు. అన్న తర్వాత గిట అందరం దండం పెట్టుకుంటూ అట్లా మాట్లాడకండి అన్న అని చెప్పి ఇంకో ఆయన గిట మా దాంట్లో ఏదైతే జేఏసీ సభ్యుడు ఉన్నాడో దండం పెట్టుకుంటూ అట్లా అనకండి అన్న అని కూడా ఏడ్చుకుంటా అన్న వ్యాఖ్యలు అటు పెట్టండి. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఏంటంటే నల్లవల్లి గ్రామంలో ఏదైతే మా శివారు కానుకొని ఉన్న భూములలో ఫారెస్ట్ అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ భూమి, అది భూమికి సర్వే నెంబర్ లేదు, ఏ నెంబర్ లేదు, ఆ భూమికి మా పంట పొలాలకు చేరువలో ఉన్న భూమిలో డంపింగ్ యార్డ్ వేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రతిపాదించింది. అప్పుడు ఎన్నడో అన్ని అగ్రిమెంట్లు అయినాయి, లేకపోతే అన్ని అనుమతులు వచ్చినాయి అని చెప్పి దొంగ కాయిదాలు పెట్టుకొని అంత దొంగ పర్మిషన్లు తీసుకొని మా దగ్గర వేయడానికి వస్తున్నారన్న. ఈ పనులు రాత్రికి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి రాత్రి 12 గంటలకు 1 గంటకు అరెస్ట్ చేసి మొత్తం భయభ్రాంతులకు గురి చేసి 144 సెక్షన్ పెట్టి అక్కడ రాత్రి లేయింగ్ రోడ్ ఏదైతే దానికి కావాల్సిన రోడ్ ఉంటుందో ఫారెస్ట్ లకి రోడ్ వేసిర్రు అన్నట్టు. నైట్ మొత్తం అరెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని ఇప్పటి వరకు కూడా మొత్తం పోలీసుల నిర్బంధం అన్న, ఎక్కడ బయటకు వెళ్ళనియరు. ఒక ప్రెస్ వాళ్ళు వస్తే ప్రెస్ వాళ్ళని రానియారు. ఇప్పుడు ఈ మధ్య వారం 10 రోజుల నుండి రానిస్తారు. అంతకుముందు ఒక్క ప్రెస్ వాళ్ళని రానియలేదు, ఎవరిని రాలేను. టవల్ ఎక్కినామన్నా మేము వస్తామని చెప్పి అంత బాధ. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేసి గత ప్రభుత్వం చేసింది నిర్ణయము ఓరో చేసిరని చెప్పి అనుకోకుండా మా రైతుల మా గోడు వినాలని చెప్పి ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డు విషయంలో రివ్యూ చేసి ఇది వెనుకకు తీసుకొని డంపింగ్ యార్డ్ అనుమతులు రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా వస్తా, నేను కూడా తప్పకుండా రండి అన్న. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి, కూర్చో. రైట్, అది వీళ్ళ విలేజ్లో డంపింగ్ యార్డ్ ఎట్టి పరిస్థితిలో వేయొద్దని చెప్పి ఆ గ్రామస్తులంతా గత కొంతకాలంగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి దగ్గరికి పోయినటువంటి సందర్భంలో సార్ మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా అని చెప్పినప్పుడు ఆయన నేను అధికార పార్టీ ఏందిరా భయ్, అది నా దౌడాల పార్టీ అని చెప్పి ఆయన అనడం, ఆ తర్వాత నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం, ఆ తర్వాత ఈ అన్ని పరిణామాలు జరిగినాయి. అయితే ఈ పరిణామం అంతా కూడా డంపింగ్ యార్డ్కి సంబంధించింది కాబట్టి ఆ డంపింగ్ యార్డ్ని ఉపసంహరించుకోవాలి అక్కడి నుంచి అని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే దాన్ని నా వ్యాఖ్యలు వక్రీకరించారని చెప్పి చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాలో వక్రీకరణ ఓపెన్ సాక్షులే, ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు చెప్తారు, సాక్షులు ఉన్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.